4 గాడిదల గురించి చెప్పదలుచుకున్నాను. ఒకటి, కట్టబడి ఉన్న గాడిద. మత్తయి సువార్త 21వ అధ్యాయము నుండి మొదటి నుంచి చదువుతాం. రెండవది, గుంటలో పడి ఉన్న గాడిద. లూకా సువార్త 14వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం 7 వరకు కూడా మనం చదువుదాం. మూడవది, మాట్లాడే గాడిద. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనము. తప్పిపోయిన గాడిద, ఇంకా కంచెర గాడిద. ఇలాంటివన్నీ కూడా మనం ఎన్ని చెప్పుకోగలిగితే చెప్పుకుందాం. ఫస్ట్ కట్టబడి ఉన్న గాడిద గురించి రెఫరెన్స్ మత్తయి సువార్త 21వ అధ్యాయము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్బెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూసి, మీ ఎదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళారు, వెళ్ళు ఇంటికి వెళ్ళారు, గాడి తిప్పారు. యేసు ప్రభు కావాలంటే అతను వదిలేశాడు. వదలకుండా తీసుకెళ్ళండి అని ఒక పొడిగంటి తాడు కట్టేసుకుని ఎంత దూరం వెళ్తే అంత దూరం ఆ తాడు అలాగే వదులుతూ యేసు ప్రభు దగ్గరికి అలా ఆ గాడిని తీసుకుని వెళితే యేసు ప్రభు ఆ గాడిద ఎక్కుతాడా? ఎక్కడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది పొలంలో చిన్న చిన్న లేగదూడలను ఏం చేస్తారంటే గడ్డి మేయడం కోసం పొడుగంటి తాడు కట్టేస్తారు. కట్టేస్తే అది ఏం చేద్దంటే చాలా దూరం వెళ్ళి మేసి వస్తుంది వెనక్కే. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా కానీ వెళ్తమే కానీ అది పారిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే తాడు ఇక్కడ కట్టేసి ఉంది కాబట్టి. అలాగే చేస్తారు చాలామంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలామంది అలాంటి కట్లలో కట్టబడి ఉన్నారు. అలాంటి కట్లు, లోకమనే బంధకాలు, పరువు, ప్రతిష్ట, మనమేంటి, మన చుట్టాలేంటి, మన బంధువులేంటి, మన ఇరుగేంటి, మన పొరుగేంటి, మనమేంటి, భార్య, భర్త, పిల్లలు, లేకపోతే మామగారు, అత్తగారు, ఇలాంటి వాళ్ళందరూ కట్టేసిన కట్లలో ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో వైభవం రాకుండా ఉండడానికి ఆ కట్లే కారణం. ఒక్కసారి ఆ కట్లు తెంచుకుని నువ్వు రాగలిగితే దేవుడు నీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంతకాలం ఆ కట్లతో ఉంటే నిన్ను ఎలా ఎక్కుతాడు దేవుడు? దేవుడు నీలోకి ఎలాగొస్తాడు? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కాలుకి తాడు కట్టి గాడిదని పంపుంటే యేసు ప్రభు గాడిదని ఎక్కేవాడా? ఎక్కడో. అలాగే నువ్వు కూడా అనేక కట్లలో, నా భర్త, లేకపోతే నా భార్య, లేకపోతే నా పిల్లలు, నా ఇరుగు పొరుగు బంధువులు, వాళ్ళ మాట కొట్టలేను, మొకమాటం, వాళ్ళు నీకెందుకు అంటున్నారు, యేసు ప్రభు నీకెందుకు, ప్రార్థన నీకెందుకు, నువ్వు మందిరానికి వెళ్ళడం ఎందుకు, మనకి ఇది లేదా, మనకు అది లేదా అని అంటున్నారు. కాబట్టి తప్పక వాళ్ళు అంటున్నారు కదా అని నేను మౌనంగా ఉండి మొకమాటానికే మామూలుగా ఉంటే ఇంక నీ జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడు బాగుపడతావు? ఎప్పుడు నీకున్న సమస్య తీరుతుంది? ఎప్పుడు నీకు జయం వస్తుంది? అలాంటి కట్లు తెంచడానికే యేసు ప్రభువు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగని చెప్పి భర్త వద్దని కాదు, భార్య వద్దని, వాళ్ళ మాట వినొద్దని కాదు నేను అంటుంటా. భర్త మాట వినాలి, భార్య మాట వినాలి, పిల్లల మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, అత్తమామల మాట వినాలి. అందరికీ ఒకరికొకరు గౌరవంగా ఉంచుకోవాలి. అందరూ కలిసిమెలిసే ఉండాలి. ఒకళ్ళని ఎప్పుడు కూడా తుంచనాడుకోమని నేను చెప్పట్లేదు. తుంచనాడొద్దు, ఎవరిని వదలొద్దు. అందరూ కలిసిమెలిసే ఉండాలి. అయితే నీకున్న కష్టాల రీత్యా, నీకున్న ఇబ్బందుల రీత్యా నువ్వు కట్లతో కట్టబడి ఉన్నావు కాబట్టి ఆ కట్లు ఇప్పుకోవడానికి నువ్వు జాగ్రత్తగా ఎవరికి ఎలా చెప్పుకోవాలో అలా చెప్పుకుని నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీళ్లు తుడిచే యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీ కట్లన్నీ ఇప్పి నీలోనికి ఆయన వచ్చి నిన్ను బాగు చేసి ఒక గాడిద స్థితిలో ఉన్న నిన్ను మంచి వైభవమైన స్థితిలో దేవుడు పెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు గాడిద దగ్గరికి వెళ్ళాడు. గుర్రం దగ్గరికి వెళ్ళలేదు, రథాల దగ్గరికి వెళ్ళలేదు. గాడిద దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే కట్టబడి ఉన్నటువంటి స్థితిలో ఉన్న మనలాంటి వాళ్ళని
విడిపించడానికే ఆయన వెళ్ళాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆర్భాటాలకి వెళ్ళడు, గొప్పతనానికి వెళ్ళడు. ఆయన తగ్గించుకునే ఉంటాడు. దీనుల దగ్గరికే వస్తాడు ఆయన. ఎవరైతే దీనత్వం కలిగి ఉన్నారో, ఎవరైతే తగ్గింపబడి ఉన్నారో, ఎవరైతే తక్కువ స్థితిలో ఉన్నారో వాళ్ళ దగ్గరికే వస్తాడు యేసు ప్రభు. వాళ్ళనే హక్కున చేర్చుకుంటాడు, వాళ్ళనే ప్రేమిస్తాడు, వాళ్ళనే దీవిస్తాడు. పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తగలిగినటువంటి ఈ సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దరిద్రులను, దీనులను సింహాసనం మీద కూర్చోబెట్టేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ రోజున మీరే కట్లలో ఉన్నారో ఒక్కసారి చూసుకోండి. నువ్వే కట్లలో ఉన్నావో చూసుకో, మీరే కట్లలో ఉన్నారో చూసుకోండి. ఒకవేళ నేనేమైనా కట్లలో ఉన్నానేమో నేను చూసుకుంటాను. మనకి ఎలాంటి కట్లు కట్టున్నాయి? పరువు అనే కట్లు, పరువు ప్రతిష్టలు అనే కట్లు ఉన్నాయా? లేకపోతే సిగ్గు, కొంతమందికి సిగ్గు అనే కట్టు ఉంటుంది. సిగ్గర బాబు నాకు వస్తాకంటారు కొంతమంది, అవునా? సిగ్గు నాకు అంటారు. సిగ్గనే కట్లు ఉంటాయి కొంతమందికి. ఆ సిగ్గనే కట్టుంటే నువ్వు దేవుడిని చూసి సిగ్గుపడితే దేవుడు నిన్ను చూసి సిగ్గుపడతాడు, అవునా? నువ్వు దేవుడిని చూసి సిగ్గుపడిపోయావు అనుకో, దేవుడు నిన్ను చూసి సిగ్గుపడతాడంట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి అలాంటి కట్లు ఏమన్నా ఉంటే ప్రార్థన చేయి నువ్వు. ప్రభువా, ఇదిగో నాకు ఈ కట్టు ఉంది, నాకు సిగ్గనే కట్టు ఉంది, అది ఇప్పు నాయనా. ఇదిగో ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, ఆ కట్టు తీసేయి ప్రభువా. ప్రార్థన చేయి, దేవుడు ఆ కట్టును నెమ్మదిగా ఇప్పేస్తాడు. ఇదిగో ప్రభువా, నాకు ఫలానా ఆటంకం ఉంది, ఆ ఆటంకపరిచే కట్టును తీసే నాయన. ప్రార్థన చేయి, ఆ కట్టును దేవుడు ఇప్పేస్తాడు. అలాంటి కట్లన్నీ నీకు ఇప్పడానికే ఈరోజు దేవుడు గాడిదనెక్కి ఊరేగుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ గాడిద మీద వస్త్రాలు వేసి, ఆ గాడిద నడుస్తున్నప్పుడు ఈ ఖర్జూరపు మట్టలు వేసి, ఆకులు చెట్ల కొమ్మలు వేసి, ఆ యొక్క గాడిద మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుని ఊరేగిస్తూ ఏమంటున్నారంటే, అక్కడ ఉంటుంది మత్తయి సువార్త 21:9 ఉంటుంది చూడండి. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమ స్థలముల్లో జయము అని కేకలు వేయిచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా దేవుడు ఆ గాడిదనెక్కి వస్తున్నప్పుడు ఆ గాడిదకి ఎంతో విలువిచ్చారు. గాడిద మీద ఉన్న యేసు ప్రభుకి జయ జయ ధ్వనులతో దేవుణ్ణి ఊరేగిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ఆ యెరూషలేము వీధుల గుండా దేవుణ్ణి ఊరేగుతూ తీసుకువెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సందర్భాన్నే మట్టలాదివారంగా మనం చెప్పుకుంటాం. బైబిల్లో ఆ విధంగా రాయబడి ఉంది. దానికి ముందుగానే జకరియా ప్రవక్త ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే 9వ అధ్యాయము 9వ వచనంలో జకరియా ప్రవక్త ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద మీదను చాలమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇది యేసు ప్రభు పుట్టక మునుపు ప్రవక్త అయినటువంటి జకరియా ప్రవచించాడు. ఏమనంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము వాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు వస్తున్నాడు నీ దగ్గరికి. ఎలా వస్తున్నాడంటే గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడని చెప్తున్నాడు. దేవుడు ఎందుకు గాడిద ఎక్కవలసి వచ్చిందంటే, ఆయన పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాలకి ముందు, ఆయన ఇంకా కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుడతాడు అనగా ముందే ప్రవక్తలు ప్రవచించారు. ఎందుకంటే యెరూషలేము నివాసులు భయంతో ఉన్నారు, యెరూషలేము నివాసులు కట్టబడి ఉన్నారు. వాళ్ళు భయములో ఉన్న, బంధకాల్లో ఉన్న వాళ్ళ కోసం జకరియా ప్రవక్త ఎలా అంటున్నాడు? సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా భయపడకండి, మీరు సంతోషంగా ఉండండి, మీరు ఉల్లాసంగా ఉండండి, మీ రాజు మీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు ఎవరైనా భయంతో ఉన్నారనుకోండి,
ఎవరు మమ్మల్ని కాపాడతాడంటే, భయపడకు నిన్ను కాపాడే వాళ్ళు వస్తున్నారంటే మనకు ధైర్యంగా ఉంటుందా ఉండదా? అలాగే యెరూషలేము నివాసులు భయంతో ఉన్నారు. ఆ టైంలో దేవుడు ప్రవక్త ద్వారా కబురు పంపించాడు, మీరు భయపడొద్దు, దిగులు చెందొద్దు, ఆందోళన చెందొద్దు, దేవుడు మీరు ఉత్సాహంగా ఉండండి, మరి సంతోషంగా ఉండండి, దేవుడు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే గాడిద పిల్ల ఎక్కి వస్తున్నాడు. అదే మీకు ఆనవాలు. గుర్రాలు ఎవరైనా ఎక్కుతారు, గుర్రాలు ఎవరైనా ఎక్కుతారు, రథాలు ఎవరైనా ఎక్కుతారు, కానీ మిమ్మల్ని రక్షించడానికి వచ్చే రాజు గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే యేసు ప్రభు నెరవేర్పు దయచేశాడు. దేవుడు నెరవేర్చాడు, ఆ వచనాన్ని నెరవేర్చాడు. ఆయన పుట్టి పెద్దవాడయి గాడిద మీదకి ఎక్కి ఊరెగుతూ వచ్చి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఆయన పుట్టక ముందు ప్రవచించిన ప్రవచనాన్ని ఇప్పుడు ఆయన నెరవేర్పు దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సందర్భాన్ని మట్లాది వారంగా బైబిల్ గ్రంథంలో తెలియపరిచాడు. తర్వాత రెండవ గాడిద పేరు గుంటలో ఉన్న గాడిద. 14వ అధ్యాయము లూకాసు వార్త 14వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం కదా. గుంటలో ఉన్న గాడిద. మీలో ఎవడి గాడిదైనను ఎద్దైనను గుంటలో పని ఎడల విశ్రాంతి దినమున దాని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటకు వారు ఉత్తరము చెప్పలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజున విశ్రాంతి దినము రోజు యేసు ప్రభువు ఒక చోటకి వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద నాయకులందరూ కూర్చున్నారు. ఎవరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ఇలాంటి వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళు ఎవరు? యూదులు. యేసు ప్రభు ఎవరు? యూదుడే. ఒక పరిసయ్యుల అధికారి ఇంటికి యేసు ప్రభు భోజనానికి వెళ్ళినప్పుడు ఈయన వెళితే ఎక్కడికి వెళితే అక్కడ ఏం జరిగేదంటే ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చేవారు. అక్కడ ఎవరు రోగులు ఉన్నారో, ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ ఆయన స్వస్థపరిచి పంపించేవాడు. అయితే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే కామన్గా అందరూ వచ్చారు అక్కడికి, నన్ను స్వస్థపరచు అన్నట్లుగా వచ్చారు. అయితే యూదులు విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, అది వాళ్ళ నిబంధన. విశ్రాంతి దినమున యూదులు ఏ పని చేయకూడదు, అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడం తప్ప ఇంకే పని చేయకూడదు. వాళ్ళు చేస్తే వాళ్ళకి పెద్ద శిక్ష పడిపోద్ది. ఊరందరూ ఏకమయ్యి అక్కడ ఉన్న పెద్దలందరూ ఏకమై దేవుడే ఒప్పుకోడనేది వాళ్ళ యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా. దేవుడు చేయొద్దన్నాడు కదా, చెప్పాడు కదా, మరి ఉంది. ఎందుకంటే మీరు 6 రోజులు కష్టపడండి, 7వ రోజు విశ్రాంతి దినము నన్ను మాత్రమే మీరు ఆరాధించండి అని చెప్పాడు దేవుడు. అవునా కాదా? మీరు ఆ రోజు ఏ కష్టము చేయకూడదు, ఏ పని చేయకూడదు, మీరు విశ్రాంతి తీసుకుని నన్ను ఆరాధించండి అని చెప్పాడు. అది ఖచ్చితంగా పాటిస్తారు వాళ్ళు. ఆ కారణం చేత యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు కాబట్టి, భోజనం చేస్తున్నాడు కాబట్టి, ఇక్కడ ఒక జలధరి రోగం అనేటువంటి ఒక రోగి ఉన్నాడు, ఇతన్ని స్వస్థపరుస్తాడా లేదా చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు. ఎవరెవరు? పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి చూస్తున్నారు. ఒకవేళ ఇతను స్వస్థపరిస్తే వెంటనే మనం ఇతను పట్టేసుకుని ఏం చేద్దాం? రాళ్లతో కొట్టి తరిమేద్దాం, దొరికేస్తాడు మనకి, ఏదో రకంగా ఇప్పుడైనా దొరికేస్తాడు మనకి అని వాళ్ళు యేసు ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది పెద్దలందరూ కలిసి అక్కడ సమకూడి ఈయన ఏం చేస్తాడో చూద్దాం, స్వస్థపరిచడా, ఈ రోగిని కానీ స్వస్థపరిచడా మనకు దొరికేసినట్లే. ఎందుకంటే ఇది విశ్రాంతి దినం. ఈ రోజు విశ్రాంతి దినం రోజున ఏమీ చేయకూడదు. ఈయన కానీ అతన్ని కానీ వైద్యుడు వైద్యం చేస్తాడు, యేసు ప్రభు బాగు చేస్తాడు. అవునా? ఈ రోగిని కానీ బాగు చేస్తాడో లేదో చూద్దామని కనిపెట్టుకుని చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. అయితే యేసు ప్రభు వాళ్ళ మనసులు ఈయన తెలిసిపోతాయి కదా, తెలిసిపోయి ఈయన అన్నాడు, ఆ ధర్మశాస్త్రోపదేశకుల్ని, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని బోధిస్తారో ఆ బోధకులను అన్నాడు, ఈ రోజున స్వస్థపరచుట న్యాయమా కాదా అని అడిగాడు. వాళ్ళనే అడిగాడు. ఎవరు? ఆ ధర్మశాస్త్రాన్ని బోధిస్తారో అలాంటి బోధకుల్ని, పెద్ద పెద్ద పండితులను అందరినీ అడిగాడు. ఈరోజు విశ్రాంతి దినం కదా, వాళ్ళే చూస్తున్నారు ఇతను స్వస్థపరుస్తాడా లేదా అని చూస్తున్నారు. స్వస్థపరిస్తే చేయకూడని పని చేశాడు, నేరము, కాబట్టి రాళ్లతో కొట్టి తరిమేద్దాం అని చూస్తున్నారు వాళ్ళు. కానీ యేసుప్రభు అది గమనించి, వాళ్ళ హృదయాలు ఈయన తెలుసు కదా,
ఈయనేమంటున్నాడంటే వాళ్ళనే అడుగుతున్నాడు. ఏమని? తిరిగి అడుగుతున్నాడు. ఈరోజు విశ్రాంతి దినం కదా, స్వస్థపరచొచ్చా, స్వస్థపరచుడు న్యాయమా కాదా అని అడిగారు వాళ్ళనే. వాళ్ళే అంత తెలివైన వాళ్ళు ఉంటే యేసుప్రభు ఇంకెంత తెలివైనడండి. ఇప్పుడు వాళ్ళని ఇరికించాడు యేసుప్రభు. ఎలాగంటే అక్కడ జనం గుమ్ముకూడు ఉన్నారు, చుట్టుపక్కల జనం అందరూ గుమ్ముకూడు ఉన్నారు. వీళ్ళు స్వస్థపరచవద్దు అన్నారనుకో, ఆ జనం ఏం చేస్తారు? వీళ్ళందరూ కలిసి ఆ పెద్ద మనుషులను ఏం చేస్తారు? దూషిస్తారు, తిడతారో, ఆతలు తవరేస్తారు. ఎందుకంటే మీరేం పెద్దలయ్యా, ఒక మనిషి సావుబతుకుల్లో ఉంటే మీరు విశ్రాంతి దినమని మీ కట్టడలు పెట్టి, అడ్డమైన కట్లు పెట్టి ఆ మనిషిని బ్రతికించకుండా ఆపేస్తారా? మీ కట్లు తెంపి పాడేస్తామని చెప్పేసి వాళ్ళు మీరు వద్దు, మీ బోధలో దాతల పోవడానికి గెంటేస్తారు. అవునా కదా? ఎందుకంటే ఒక మనిషి సావుబతుకుల్లో ఉన్నప్పుడు వెళ్ళి బాగు చేసి బ్రతికిస్తుంటే ఎవరు కాదంటారు. అది న్యాయం కాదని వాళ్ళు చూస్తున్నారు. అది తెలిసిన యేసుప్రభు ఏమన్నాడంటే వాళ్ళని అడిగాడు, ఈరోజు విశ్రాంతి దినము, ఈ వ్యక్తిని బాగు చేయడం న్యాయమా కాదా అని వాళ్ళని అడిగితే వాళ్ళ గొంతుకులు పచ్చెరక్కబడ్డట్టు అయింది. ఒరే, ఇప్పుడు మనం స్వస్థపరచొద్దు అన్నామా, ఈ ప్రజలందరూ మీద వ్యతిరేకత వచ్చేసేసి వీళ్ళందరూ మనమే తిరగబడి మనల్ని బయటికి గెంటేస్తారు. స్వస్థపరచుడు న్యాయమే అన్నామా, యేసుప్రభు మనకు దొరకడు, మనం ఏం చేయలేము, ఆయన్ని స్వస్థపరిచేస్తాడు అని ఆలోచించే వాళ్ళు ఏం చేశారంటే మౌనంగా ఉండిపోయారంట. వాళ్ళు సమాధానం ఇవ్వలేదు. వాళ్ళు ఇంకా వద్దు అనలేదు, చెయ్యి అనలేదు, మౌనంగా ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చేశారు తెలుసా? ఆ రోగిని, ఎవరైతే పడిపోయి ఉన్నాడో జలంధర రోగి, వాడిని లేవదీసి ముట్టి ప్రార్థన చేసి బ్రతికించి స్వస్థపరిచాడు. స్వస్థపరిచి వాళ్ళని క్షేమంగా ఇంటికి పంపేశారు. పంపేసిన తర్వాత అప్పుడు అంటున్నాడు ఈ పెద్ద మనుషులు అందరితో ఏమనంటే, మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను పెద్ద అంటే గుంటలో పడిపోతే, అంటే పెద్ద గోతులో పడిపోతే మీరు దానిని పైకి తీస్తారా? ఈవేళ విశ్రాంతి దినం కదా అని వదిలేస్తారా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. ఎవరి గాడిదైనా అని ఉంది కదా అక్కడ, ఆ గాడిదైనా అన్నక్కడ ఒకటి రాసుంటుంది చూడండి. అక్కడ ఆ ఒకటికి అర్థం ఏంటి? కింద కుమారుడైనను. అర్థమైందా మీకు? కుమారుడు అని అర్థం. అమ్మా, గాడిదకు సాదృశ్యం ఏమిటంటే కుమారుడు అని అర్థం. అంటే మీ కుమారుడు ఒకవేళ గోతులో పడికిపోతే మీరు తీస్తారా? ఈవేళ విశ్రాంతి దినం కదా అని వదిలేస్తారా అని అడుగుతున్నాడు. ఏం చేస్తారు చెప్పండి? తీస్తారా? తీరా? అయ్యి బాబు, విశ్రాంతి దినం లేదు, కట్టుడు లేవు, గిట్లు లేవు అని గబగబా ఆ గోతులోకి దిగి కుమారుని తీస్తారు కదా. అలాగే నేను కూడా నా కుమారుడు చావు బతుకుల్లో ఉంటే నా ప్రాణాన్ని తెగించి, మీరందరూ రాళ్ళతో కొడతారని తెలిసినా సరే నా ప్రాణాన్ని తెగించి నా కుమారుడిని నేను బ్రతికించుకున్నాను. అలాగే మీరు కూడా ఎవరెవరు అలాంటి చావు బతుకుల మధ్య ఉన్నారో, ఎవరెవరు కష్టాల మధ్య ఉన్నారో, కన్నీళ్ళ మధ్య ఉన్నారో, అలాంటి వాళ్ళందరినీ కూడా బ్రతికించండి. వాళ్ళ కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళని బయటికి తీయండి. కష్టాల్లో ఉన్న వాళ్ళని బయటికి తీయండి. శ్రమల్లో ఉన్న వాళ్ళని బయటికి తీయండి. శోధనలో ఉన్న వాళ్ళని బయటికి తీయండి. అగ్నిలో లాగినట్లుగా మనం వాళ్ళని బయటికి తీయాలంట. యోధా పత్రిక 1:23 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఎలాగంటే అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అంటే ఎవరైతే అగ్నిలో నుండి మాడి మసైపోయే స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళని మీరు లాగి రక్షించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను అలాగే లాగి రక్షించాను కాబట్టి మీరు కూడా అలాగే లాగి రక్షించండి. నశించిపోతున్న వాళ్ళని రక్షించండి. బాధల్లో ఉన్న వాళ్ళని రక్షించండి. శోధనలో ఉన్న వాళ్ళని రక్షించండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు బాగుపడేంత వరకు ప్రార్థన చేయండి. వాళ్ళని నడిపించండి అని చెప్పి దేవుడు ఈ గుంటలో పడిన గాడిదను ఎలాగైతే బయటికి తీశారో అలాగే అగ్నిలో ఉన్న వాళ్ళని బయటికి తీసినట్లుగా ఎవరైతే అనేక సమస్యలతో కట్లతో కట్టుబడి ఉంటారో వాళ్ళని బయటికి తీసి వాళ్ళని బాగుపరచండి అని దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. అలా చేస్తే
మీ జీవితంలో జయం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క ఆ గాడిద ఉపమానాన్ని కూడా దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ మట్లాదివారం రోజున మనం కూడా ఎలాంటి కట్లతో ఉన్నామో ఆ కట్లన్నీ తెంపమని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు మన కట్లన్నీ తెంపి మనకి మంచి జీవితాన్ని, సమాధానకరమైన జై జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను అందరూ లేచి నిలబడండి. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తి సంపన్నుడా మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు, సర్వ సృష్టికర్త మీకు వందనాలు. ఈరోజు మట్లాదివారం ప్రభా, ఈ మట్లాదివారం రోజున